ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రంలో గుట్టపైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ, ఆలయ పునర్నిర్మాణకర్త ఉప్పల వెంకటేష్ మంజుల ఆధ్వర్యంలో కూడా నిన్నటి నుంచి కూడా వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు ఈరోజు కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగ జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ మంజుల దంపతులు కూడా ముఖ్య అతిథులుగా హాజరై కళ్యాణంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. వీరితో పాటు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి వద్ద మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హోమాలు, గణపతి పూజలు, అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఆలయంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఆలయాన్ని పునర్నిర్మించడంతో అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడంతో పాటు భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరంతో పాటు అక్కడ అనునిత్యం కూడా పూజా కైంకర్యాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.